హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నేను కొన్ని స్వయంభూగా వెలిసిన గుడుల గురించి, దాని చరిత్ర, అది ఎట్లా వెలిసింది అనే ఒక కాన్సెప్ట్ మీద వీడియోస్ అనేది తీస్తున్నా అని చెప్పానండి. ఫస్ట్ వచ్చేసి నేను మహాకాళమ్మ టెంపుల్ గురించి తీసానండి, మోరంపూడి. సెకండ్ వచ్చేసి చిలుకూరు బాలాజీ. ఇప్పుడు థర్డ్ వచ్చేసి నేను చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల గురించి చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ద్వారకా తిరుమల ఇది వచ్చేసి పశ్చిమ గోదావరి, మనకి విజయవాడ నుంచి 98 కిలోమీటర్స్, రాజమండ్రి నుంచి 75 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. పశ్చిమ గోదావరి ఏలూరులో ఉంటుంది అనుకోండి. ఇక ద్వారకా తిరుమల ఎట్లా వెలుగులోకి వచ్చిందంటే అండి, పూర్వం దీనికి చాలా స్టోరీలు ఉన్నాయండి. కొన్నిటికి ఆధారాలు ఉన్నాయి, కొన్నిటికి ఆధారాలు లేక మనిషి నోటి వాక్యం వలన కొన్ని స్టోరీస్ అని పుట్టుకున్నాయి, కొన్ని స్టోరీస్ అని ఆధారం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చినారు. ఒక స్టోరీ ఏంటంటే, మన ద్వారక అనే ముని ఉత్తర వైపు ముఖంతో తపస్సు చేసుకుంటే మన వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడ నేను వెలుస్తున్నాను అని చెప్పారంట. దాని ప్రకారంగా ద్వారకాముని వెళ్ళి చీమ పుట్టలోకి వెళ్ళి బయటకి స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని తీశారంట. ఆ ముఖం అనేది దక్షిణ వైపు ఉందంట. అదే మూల విరాటం అనేది దక్షిణ వైపు ఉందంట అండి. ఇదొకటి. ఇంకో స్టోరీ వచ్చేసి మనకి ద్వారకాముని వాళ్ళ భార్య సునంద ప్రతి ఏటా తిరుమల తిరుపతికి దర్శనం చేసుకోవడానికి వెళ్తాడంట అండి. ఇక వయసు మీద పడేసరికి ముసలివాడు అవ్వంగానే ఓపిక లేక ఈ మన ద్వారకమునికి కలలోకి వచ్చి ఇట్లా నేను స్వయంభూగా వెలుస్తున్నాను, నువ్వు తిరుమల తిరుపతి రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ నా విగ్రహం మీద గుడి కట్టి నన్ను దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి అంటే, ద్వారకాముని వెళ్ళి అక్కడ చూడంగానే స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపించి దానిని బయటకు తీసినారంటండి. ఇదొక స్టోరీ. ఇట్లా స్టోరీలు అనేవి ఉన్నాయండి. దీనికి నాకు తెలిసిన 2 స్టోరీలు చెప్పానండి. ఇక ఈ ద్వారకా తిరుమలకు చాలా విశేషాలు ఉన్నాయండి. మెయిన్ విశేషం వచ్చి ఇక్కడ అభిషేకం అనేది అస్సలు చేయరండి. ఎందుకంటే అభిషేకం చేస్తే ఆ నీళ్ళ బట్టి కింద చీమలు అనేవి బయటకు వస్తాయి, అవి భక్తులకు ఇబ్బంది పెడతారని చెప్పి ఒక కారణం వల్ల అభిషేకం అనేది చేయరండి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ 2 విగ్రహాలు ఉంటాయండి. ఒకటి ఈడ వరకు ఉంటుంది అర్ధ విగ్రహం, ఇంకొకటి మొత్తం విగ్రహం అండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2 సార్లు కళ్యాణం చేస్తారండి. ఒకటి వచ్చి వైశాఖ మాసం, ఇంకోటి అశ్వయుజ మాసంలో అండి. వైశాఖ మాసంలో ఎందుకు చేస్తారంటే అర్ధ విగ్రహం అన్నా కదండి, అది వెలుగులోకి వచ్చింది వైశాఖ మాసంలో అని చెప్పి దాని మీద ఒకరోజు కళ్యాణం చేస్తారు. అశ్వయుజ మాసం ఎందుకంటే విగ్రహాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే మొత్తం విగ్రహాన్ని తయారు చేసి అశ్వయుజ మాసంలో పెట్టినారు. విగ్రహాన్ని అక్కడ ఏమంటారు సిచ్యువేట్ చేశారు, అంటే స్థాపించారు. అందుకనే ఆ రోజు ఒక కళ్యాణం, అట్లా 2 సార్లు కళ్యాణం చేస్తారండి. ఇంకొక అత్యంత ముఖ్యమైన విశేషం ఏంటంటే అండి, మీరు పెద్ద తిరుపతిలో మొక్కుంటే అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అనేది మీకుంటే చిన్న తిరుపతిలో వచ్చి మొక్కు తీర్చుకోవచ్చు అని అక్కడ భక్తులు నమ్మకం అండి. ఇంకోటి ఏంటంటే, చిన్న తిరుపతిలో మొక్కిన మొక్కు చిన్న తిరుపతిలో తీర్చుకోవాలి, పెద్ద తిరుపతిలో తీర్చుకోకూడదు అని ఇంకోటి ఉందండి. ఇంకోటి 2 అమ్మవారులు కుడి ఎడమ వైపు ఉన్న అమ్మవారులకి ప్రతి శుక్రవారం కుంకుమ పూజ చేస్తారండి. ఇది ఒక విశిష్టం, చాలా విశిష్టమైనదండి ఈ టెంపుల్కి. ఇక ఈ టెంపుల్ చాలా, తిరుపతిని ఎంత నమ్ముతారో భక్తులు ఈ టెంపుల్ని కూడా అంతే నమ్ముతారండి. తిరుపతికి ఎంత ప్రత్యేకమైన విశేషాలు ఉన్నాయో దీనికి కూడా అంతే ఉన్నాయండి. ఇక్కడ కూడా మన తలనీలాలు తీర్చుకోవచ్చు, మొక్కోవచ్చు, తీర్చుకోవచ్చు, అన్నీ చేయొచ్చండి. ఇక ఇంతే అండి ఈ వీడియోలో. ఇక చుట్టుపక్కల ఉన్న మంచి ప్రదేశాల గురించి ఏవేవైనా చూడడానికి ఉన్నాయని చెప్పి ఇంకో వీడియో అనేది అప్లోడ్ చేసి దాని గురించి కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ద్వారకా తిరుమల చుట్టుపక్కల ఉన్న మంచి ప్రదేశాలు ఏవి మనం వెళ్ళినప్పుడు చూడొచ్చు, అదే మన దేవుడికి సంబంధించినవి ప్రతి ఒక్కటి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇంకోటి మెయిన్గా నేను నా దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్ అండి, నేను మోరంపూడి అమ్మవారు ప్లస్ చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి కూడా వీడియోస్ తీశానండి. అది కూడా చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కంప్లీట్గా చూసి మన ఛానల్ చెక్అవుట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టడానికి
95 to 100% ట్రై చేస్తానండి ఆ 2 వీడియోస్ లింక్స్. అవి కూడా చూసి ఆశించి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నానండి. ఇలా మరిన్ని బోలెడన్ని వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఏం చేయాలి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.